అండి అందరికీ నమస్కారం. నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు నేను కేరళలోను వైనాడ్ అనే ప్లేస్లో ఉన్నాను. వైనాడ్ నిన్న యాక్చువల్గా రావడం జరిగింది. నిన్న వచ్చి భారతదేశంలో అతి పెద్ద రెండో డ్యామ్కి అయితే విజిట్ చేసినాం, బాగా తిరిగినాం. నిన్న నైట్ వచ్చి ఇక్కడ రిసార్ట్ తీసుకుని స్టే చేసాం నిన్న నైట్. ఓకే, సో రిసార్ట్ పేరు వచ్చి Y3 ఎకో గ్రీన్. మనం చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం కాఫీ తోట. బ్రో కాఫీ తోట చూపి. కాఫీ గింజలు తెలుసు కదా మీకు. సో ఇది కాఫీ అంటారు. ఓకే, కాఫీ తోట కనిపిస్తుంది, అది కాఫీ కాయ. దీన్ని రెడ్ కలర్లో వస్తుంది. ఇది ఎండబెడితే కాఫీ కాయ అని వస్తుంది. దీన్ని మిషన్ తీసుకుంటే పౌడర్గా చేస్తారు. ఓకే, ఇది ఈ పక్క చూసుకుంటే మొత్తం కాఫీ తోట, చుట్టూ చూసుకుంటే మొత్తం కాఫీ తోట అనమాట. మేము కాఫీ తోట మధ్యలో ఒక రిసార్ట్ అనేది తీసుకొని ఇక్కడ స్టే చేయడం జరిగింది రాత్రి. ఓకే, ఇక్కడ మనకి కావాల్సిన సర్వ సౌకర్యాలు ఇక్కడే ఉన్నాయి లోపలికి. ఓకే, ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అవుతాం. లోపలికి చూద్దామండి. ఇదే అనమాట రిసార్ట్. కనిపిస్తుందా? చాలా బాగుంది. లోపల అయితే మొత్తం అంతా బాగుంది. మన కార్ అయితే ఇక్కడ పెట్టినాం. మన కారు ఇక్కడ ఉంది కదా, మన కార్ అయితే ఇక్కడ పెట్టి ఓకే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాం. లోపలికి వెళ్ళి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది అని మొత్తం అన్ని మనం మొత్తం చూద్దాం. ఓకే, ఇప్పుడు లోపల ఎంటర్ వస్తున్నాం. హాయ్ హాయ్ వీడియోనా. ఓకే, లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చాలా బండ్లు కూడా వచ్చినాయి. చూడండి ఎలా ఉంది అంటే లోపల ఎంట్రన్స్ చాలా గ్రీనరీ, మంచి చెట్టుతో బాగుంది. చాలా అందంగా ఉంది లొకేషన్ కదా, బ్యూటిఫుల్ అని. లోపలికి చెట్టు చూస్తున్నారా ఎంత బాగుందో, అది ఎంత బాగుందో అది. మనం తీసుకున్న రిసార్ట్ లోపలికి అయితే ఇట్లా వెళ్ళాలి. మనం తీసుకున్న రిసార్ట్, సో మేము తీసుకున్న రూమ్లో చూపిస్తాను. మనం తీసుకున్న రిసార్ట్ అయితే లోపలికి వెళ్ళాలి. ఓకే, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్కు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఈ విధంగా ఇక్కడ చూసారా స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ వచ్చి బ్రేక్ఫాస్ట్ అంతా కదా. ఇక్కడ చూస్తే 2 స్విమ్మింగ్ పూల్ మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. 2 స్విమ్మింగ్ పూల్ ఇక్కడే ఉన్నాయి.
రండి. స్విమ్మింగ్ పూల్ ముందర ఇక్కడ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ పోయేదానికి ఈత కొట్టేదానికి అయితే రెడీ అయినాం. ఇప్పుడైతే ఇక్కడ హాట్ వాటర్ కటన్ చాయ్ అయితే రెడీగా పెట్టింటారు. మనం తాగేసి అయితే వెళ్ళాలి. మేము స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి వచ్చినాము. ఇప్పుడు చెడి చూస్తే ఈత కొట్టడానికి వచ్చినాడు. మామూలు చూస్తే మునగడానికి వచ్చినారు. మేము దూకినాము. ఇక్కడికైతే మేమైతే కటన్ చాయ్ అంటే బ్లాక్ టీ తాగేసి అయితే వచ్చినాం. మందు కాదండో, బ్లాక్ టీ. పెగ్గు కాదు, మందు కాదు, బ్లాక్ టీ. ఓకే, త్వరగా రా బ్రో. సాంగ్స్ స్పీకర్ దా. ఎప్పుడైతే ఈత కొడుతున్నాం బుల్లి వస్తుంది అబ్బా. ఇక్కడ మేము ఉన్న రిసార్ట్ నేమ్ ఇదే అనమాట, Y3 ఎకో గ్రీన్. ఓకే, దాంట్లో వచ్చినాం. పిల్లోళ్ళకి కొట్టుకోవచ్చు అంతే. కమ్మి ఉందా, కమ్మికి పక్క పిల్లోళ్ళకి, కమ్మికి అవతల పెద్దోళ్ళకి. సో రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఆడ ఒక పెద్ద ముసలి ఆయన వస్తున్నాడు చూడు, ఆయన అనమాట మొత్తం దీనికి ఇన్ఛార్జ్. అదే మొత్తం మంచి చాట తీసుకుని. చేటా ఇంత బ్లాక్ టీ వెళ్ళే చాటను. చేటా గుడ్ మార్నింగ్. ఓకే, ముకుంద్ అయితే సాంగ్స్ పెడుతున్నాడు. ఓకే, ఏంటయ్యా నిలబడి బాహుబలి, అమరేంద్ర బాహుబలి, బాహుబలి 2. కానీ ఏది కొడు. చెరీ, ఒరే చరణ్, చరణ్ ఇది సైలెంట్గా ఉన్నాడా రే? నిద్ర హాయిగా ఛాయ్ రా మాకా. మోసం రా రే, మాకెక్కడ్రా? అబ్బా, వాళ్ళు ఎవరు అక్కడ? మా ఫ్రెండ్స్. చరణ్, హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినారు. మా ఫ్రెండ్. ముకుంద్ ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు వచ్చావు? ఇస్తాంటాడు.
ఎప్పుడు వచ్చినావు అని అడిగినా 2 days అయిందంట వచ్చి. ఇక్కడే ఉన్నాడు ఈ నీళ్ళలో ఇక్కడే ఉన్నాడు ఈ నీళ్ళలో స్విమ్మింగ్ పూల్ ఉన్నాడు ఇక్కడ బ్రో 2 days గురించి ఇక్కడే ఉన్నావా అక్కడే అక్కడ అక్కడ ఏ చరణ్ ఓహో ఊర్లో నువ్వా బ్లాక్ టీ బాగుంది కొద్దిగా వాళ్ళు తాగుతారు మన బ్లాక్ టీ అంటే వాళ్ళు ఏకంగా ముందే తాగుతారు వాళ్ళు ముందు అవుతున్నారు అక్కడ వాళ్ళు ముందు కదా వాయినాడ్ రిసార్ట్ లో ఈరోజు మంచి డాన్స్ మంచి పాట ఆట పాటలతో మంచి స్విమ్మింగ్ అంతా చేస్తున్నారు మన వాళ్ళు. ఏ చెరి ఏ వాడిని చూసుకుంటాను వానికి ఈత రాదు ఎందుకంటే మా పిల్లలకి ఈత రాదు మామా వానికి చర్యని గమనిస్తానండి డాన్స్ చేస్తున్నావా బ్రో మా డాన్స్ చేస్తున్నాడు బ్రో. ఓకే చూస్తున్నారా మేమైతే వాయినాడ్ రిసార్ట్కి అయితే రావడం జరిగింది. మంచిగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం రిసార్ట్లో. ఓకే బాగా మంచి ప్లేస్లు ఉన్నాయండి. ఎవరన్నా మీరు రిసార్ట్కి రావాలనుకుంటే ఒకసారి నన్ను సంప్రదించండి ఎందుకంటే మంచి క్లియర్. ఇది రిసార్ట్ పైన ఉన్నది మేము ఉన్నది ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది కింద. ఓకే ఇప్పుడైతే మన కారు అయితే బయలుదేరుతుంది. ఇది రిసార్ట్ నుంచి బయటకు వస్తుంది కారు. ఇది రిసార్ట్ నుంచి వచ్చేది. మీరు చుట్టుపక్కలంతా చూసుకున్నారంటే చుట్టుపక్కలంతా రిసార్టే అండి. ఈ రిసార్ట్ నుంచి లోపలికి వచ్చేది అంతే. ఇట్లా లోపలికి వెళ్ళాము. ఓకే లోపలికి వెళ్ళి ఇట్లా వస్తుంది. బ్యాచిలర్స్ ఎవరైనా కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా రావాలనుకున్నా కానీ సో ఈ రిసార్ట్ అయితే వెళ్ళండి ఎందుకంటే ఏ ఇబ్బంది ఉండదు. ఓకే గైస్ మేము వాయినాడ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ బాగా ఎంజాయ్మెంట్ చేసినాం. అంతే నిన్న వచ్చి భారతదేశంలో అతిపెద్ద బ్రిడ్జి అనేసి డ్యామ్ అనేసి వెళ్ళినాం. ఓకే అదైతే చూసుకొని ఓకే అక్కడికైతే వెళ్ళి వచ్చి రిసార్ట్ అయితే తీసుకున్నాం. రిసార్ట్ నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటూ మీ కేరళ జేసీబీ డ్రైవర్ యుగంధర్. ఓకే అండి బాయ్.